హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ అనేది అనుకున్నంత స్థాయిలో ఒక నెక్ టు నెక్ ఎన్కౌంటర్ లాగా అనిపించలేదు. బట్ ఎస్, అనుకున్నట్టుగానే అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అనాలిసిస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రివ్యూస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్ బై ముంబై ఇండియన్స్ వాజ్ స్పాట్ ఆన్. ప్లానింగ్ బై కింగ్స్ 11 పంజాబ్ వాజ్ రిస్కీ. చాలా రిస్కీ మూవ్స్ తీసుకున్నారు కింగ్స్ 11 పంజాబ్. సో ముందుగా కింగ్స్ 11 పంజాబ్ రిస్కీ మూవ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ రిస్కీ మూవ్స్, ఒక ప్రాపర్ బౌలర్ ప్లేస్లో యూ గాట్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్. కృష్ణప్ప గౌతమ్ని తీసుకొచ్చుకున్నారు ఆఫ్ స్పిన్నర్గా మురుగన్ అశ్విన్ ప్లేస్లో. సో అక్కడ లాస్ట్ మ్యాచ్లోనే ప్రాపర్ 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అయినా కూడా ద వెంట్ ఫర్ ప్లెంటీ. సరే, అది షార్జా, ఇది వేరే స్టేడియము, ఇది మనం మళ్ళీ హ్యాండిల్ చేసుకోవచ్చు, షేక్ జాయద్ స్టేడియం మీద హ్యాండిల్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. బట్ ఒక ప్రాపర్ బౌలర్ ప్లేస్లో యూఆర్ గెటింగ్ ఎ బౌలర్ హూ కెన్ బౌల్. అంటే తనకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ చూసుకుంటే ఓన్లీ 2 hours మ్యాక్సిమం 3 hours అనుకున్న బౌలర్ని తీసుకొచ్చడం అనేది ఒక పెద్ద రిస్క్. సో ఆ తీసుకొచ్చేయడం వల్ల ఏమైంది, బ్యాలెన్స్ బ్యాటింగ్ వైపు ఎక్కువ వెళ్ళింది. ఎందుకంటే ఓపెనర్స్ తర్వాత బ్యాటింగ్ లేదు అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఇంకొంచెం బ్యాటింగ్ వైపు టిల్ట్ చేద్దాం అనుకున్నారు. ఇన్ దాట్ ప్రాసెస్ దే లాస్ట్ దేర్ ఎడ్జ్ ఆన్ బౌలింగ్. అండ్ దాని తాలూకు రిజల్ట్స్ ఏమైనా లుక్ ఎట్ ద స్పిన్నర్స్. బిష్నాయ్ 37 runs ఇచ్చాడు, గౌతమ్ 48 runs ఇచ్చాడు, వికెట్స్. సో దట్ బికేమ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ కింగ్స్ 11 పంజాబ్ స్పిన్నర్స్. మీరు లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మురుగన్ అశ్విన్ టుక్ వికెట్స్, అంతకుముందు మ్యాచ్ చూసుకుంటే బిష్నాయ్ టుక్ వికెట్స్, అశ్విన్ టుక్ వికెట్స్. సో ఈ పరంగా చూసుకుంటే కనుక దేర్ వికెట్ టేకింగ్ ఆప్షన్స్ని కట్ చేశారు. వికెట్ టేకింగ్ ఆప్షన్ ఎప్పుడైతే మీరు T20లో కట్ చేస్తారో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యూ. అండ్ 4 ప్రాపర్ బౌలర్స్ 2 part timers వెళ్ళడం అనేది T20లో నాట్ అ కరెక్ట్ ఫార్ములా. సో అది కూడా కొంచెం రిస్కీ మూవ్. ఇస్ ద ఫస్ట్ రిస్కీ మూవ్. సెకండ్ రిస్కీ మూవ్, టాస్ గెలిచి కేఎల్ రాహుల్ బౌలింగ్ అన్నాడు. దట్ ఈస్ అగైన్ అ బిగ్ రిస్కీ. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే ఓపెనర్స్ అండ్ దే ఆర్ గుడ్ ఎట్ సెట్టింగ్ టార్గెట్స్, దే ప్లే వెల్. దీన్ని ఏది ప్రాంప్ట్ చేసింది? ఈ సెలక్షనే ప్రాంప్ట్ చేసింది. ఒకవేళ మురుగన్ అశ్విన్ కనుక ఉంటుంటే కనుక 5 ప్రాపర్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దే మైట్ హ్యావ్ బ్యాటెడ్ ఫస్ట్. అఫ్ కోర్స్ ఆ షార్జా తాలూకా రిజల్ట్ కూడా దీని మీద రిఫ్లెక్ట్ అయ్యే ఉంటుంది, డోంట్ డౌట్ అబౌట్ దట్. సో ఇది రెండవ రిస్క్. సో ఈ 2 risks అనేది యు ఆర్ టేకింగ్ అగేన్స్ట్ ఎ టీమ్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఆన్ అ సర్ఫేస్ విచ్ ఈజ్ అ లిటిల్ ట్రికీ. గ్రాస్ ఉండింది సర్ఫేస్ మీద. సో ఇనిషియల్గా కొంచెం స్వింగ్ అవుతుంది, వీ విల్ ఎక్స్ప్లాయిట్ షెల్డన్ కార్టర్ అండ్ టేక్ 2 wickets అది ఇది అనుకున్నారు. సో దానివల్ల ఫీల్డింగ్ తీసుకున్నారు. అదే వీళ్ళు బ్యాటింగ్లో ఉండుంటే కనుక మేబీ దే ఆర్ బెటర్ ప్లేయర్స్ కాబట్టి కొంచెం మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అనే థాట్ను వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. సో టాస్ ఈజ్ యాక్చువల్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎ కాన్సిక్వెన్స్ ఆర్ అన్ ఇఫెక్ట్ ఆఫ్ ద టీమ్ సెలెక్షన్స్ అని మనం అనుకోవచ్చు. ఈ 2 risks వాళ్ళు తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ ఏం చేసింది, చాలా సేఫ్గా వెళ్ళారు. ఎందుకంటే దే న్యూ క్లోజ్గా వచ్చి ఒక మ్యాచ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ గెలిచారు. అలా క్లోజ్గా వచ్చి ఓడిపోయిన మ్యాచ్లో దేర్ మిడిల్ ఆర్డర్ క్లిక్. ఇషాన్ కిషన్ బాగా ఆడాడు, పొల్లాడు బాగా ఆడాడు. సో ఆల్ ది నీడ్ వాజ్ ఆ హార్దిక్ పాండ్యా ఫైర్ పవర్ ఒకటి కావాలి. అట్ ద సేమ్ టైం దే బ్యాక్ ప్యాటిన్సన్. కుల్టర్నీల్ ఇంకా అంత ఫిట్గా లేడు కాబట్టి దే బ్యాక్ ప్యాటిన్సన్. ఏం మాత్రం చేంజెస్ చేయలేదు, దే బ్యాక్ క్వింటన్ డికాక్. సో వాళ్ళు చాలా సేఫ్గా వెళ్ళడమే కాకుండా రోహిత్ శర్మ టాస్లో ఉన్న ఐ వుడ్ హ్యావ్ బ్యాటెడ్ ఫస్ట్ అన్నాడు. సో దే స్టక్ టు దేర్ ప్లాన్స్. రన్స్ పెట్టేసి పుట్ ద ప్రెషర్ ఆన్ ది ఓపెనర్స్ అండ్ దెన్ వీ కెన్ విన్ ఓవర్ కింగ్స్ 11 పంజాబ్ అనే ప్లాన్ని చాలా పగడ్బందీగా రోహిత్ శర్మ అండ్ ముంబై ఇండియన్స్ ఆలోచించి తీసుకుని నిర్ణయం. సో వన్ వాస్ టేకింగ్ కంప్లీట్ రిస్క్స్, ది అదర్ వాస్ బీయింగ్ సేఫ్. బట్ ద సేఫర్ పర్సన్ తన ప్లాన్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, రిస్కీ పర్సన్ ఫాల్ట్ అయ్యాడు. మ్యాచ్ అసలు నిజంగా చెప్పుకోవాలంటే జరిగింది ఇది. షెల్డన్ కార్టర్ ఓవర్స్ అన్ని ముందే వేయించేశారు. 2 wickets పడిన తర్వాత అటాక్ చేద్దాం అనుకుంటే స్పిన్నర్స్ని వీళ్ళు బాగా అటాక్ చేశారు. కృష్ణప్ప గౌతమ్ చేతులు లాస్ట్ ఓవర్ వేయించారు. ఆఫ్ స్పిన్నర్ అగేన్స్ట్ పొల్లాడ్ అండ్ హార్దిక్ పాండ్యా ఈజీగా 4 sixes పడ్డాయి. అండ్ అది కూడా లెగ్ సైడ్లో షార్ట్ లాంగ్ పక్కన పెట్టండి. ఆఫ్ స్పిన్నర్ అగేన్స్ట్ పొల్లాడ్, ఆఫ్ స్పిన్నర్ అగేన్స్ట్ హార్దిక్ పాండ్యా అంటే యువర్ గోయింగ్ ఫర్ రన్స్. అది లాస్ట్ ఓవర్. ఎక్సెప్షనల్లీ గుడ్ బౌలింగ్ ఉండాలి అక్కడ వాళ్ళు వికెట్ తీయాలంటే. ఆ ఛాన్స్ దొరకలేదు అక్కడ. అండ్ లాస్ట్ 6 overs వాడు 100 పైన కొట్టారు హార్దిక్ పాండ్యా, కైరన్ పొలార్డ్. సో బిగ్ పాజిటివ్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఆడడం, బ్యాటింగ్లో బాగా ఆ 6లు అవి ఇవి కొడుతూ ఉండడం. సో వాజ్ జస్ట్ ప్లేయింగ్ యాజ్ అ బ్యాట్స్మెన్ అని ముందే చెప్పాను ఏంటిది అని చెప్పేసి. బట్ ఈసారి హీ ఫినిష్ ఇట్ ఆఫ్. పొలార్డ్ 2 back-to-back innings బాగా ఆడాడు. ఇషాన్ కిషన్ కొంచెం స్లోగా ఆడాడు కానీ హీ వాజ్ దేర్. అక్కడ వికెట్లు పడిపోతున్న టైంలో కొంచెం పార్ట్నర్షిప్ ఇవ్వాల్సిన టైంలో ఇచ్చాడు. సూర్యకుమార్ అయితే అన్ఫార్చునేట్ రన్అట్. క్వింటన్ డికాక్ అద్భుతమైన బాల్ అది. ఫస్ట్ మళ్ళీ డ్రిఫ్ట్ అవుతూ వచ్చి ఇట్లా అవుట్ స్వింగ్ లాగైంది లెఫ్ట్ హ్యాండ్కి. బట్ థింగ్స్ సెటప్ చేసింది మాత్రం హిట్ మ్యాన్.
రోహిత్ శర్మ చాలా అంటే చాలా నీట్గా, చాలా అంటే చాలా క్లాస్గా, మంచి టైమింగ్తో, ఎక్కడ పిచ్చి షాట్లు ఏవి ఆడకుండా టార్గెట్ చేసుకుంటూ షార్టర్ బౌండరీ ఇక్కడ ఉంది, సో ఈ లెంత్లో వేస్తే కొడదాం, లాంగర్ బౌండరీ అక్కడ ఉంది, పర్వాలేదు, మన సింగిల్ తీసుకున్నా పర్వాలేదు. రోహిత్ శర్మ డెంట్ రన్ టూస్, ఎక్కువ టూస్ పరిగెత్తలేదు. అండ్ అది కొంచెం కన్సర్న్గా ఉంది ముంబై ఇండియన్స్. ఆల్ ఆఫ్ దర్ బ్యాట్స్మెన్ టూస్ సరిగా పరిగెత్తట్లేదు లాంగర్ స్టేడియంస్లో, లార్జెస్ట్ స్టేడియంస్లో. అదొకటే కన్సర్న్ వాళ్ళకి. బట్ చాలా చాకచక్యంగా ఆడి ప్రతి ఒక్క బౌలర్ ఇనిషియల్గా షెల్డన్ కాట్రెల్ థ్రెట్గా ఉన్నాడు అన్నప్పుడు ఎక్కువగా ఆడకుండా వదిలేసి బిష్నా లాంటి బౌలర్స్ని, గౌతమ్ లాంటి బౌలర్స్ని కొంచెం, గౌతమ్ కూడా అఫ్ కోర్స్ ఫస్ట్ 3 overs బాగానే వేసాడు, అందుకే తను లాస్ట్ దాకా పెట్టుకున్నారు. జిమ్మీ నీషమ్ని బాగా అటాక్ చేశాడు, బల్లే అటాక్ చేశాడు, 2 4 2 6 బల్లే ఆ మొమెంటం స్టార్ట్ చేసింది రోహిత్ శర్మ అక్కడ. సో అంత మంచిగా అటాక్ చేసి ఒక మంచి స్కోర్ అనేది నిర్దేశించారు 192. నేను చెప్పా బుమ్రాని ఫస్ట్ 2 overs తీసుకురావాలా. ఇదేంటి మళ్ళీ ఎందుకు ఈ మూవ్ చేస్తారు? బికాస్ దే ఆర్ స్కోరింగ్ రన్స్. మీరు అబ్జర్వ్ చేశారంటే దే స్కోర్ రన్స్ ఆఫ్ ద ఫస్ట్ 4 overs. బోల్ట్ని కొట్టారు, ప్యాటిన్సన్ని కొట్టారు. అండ్ దెన్ కేమ్ బుమ్రా విత్ దిస్ బాల్. ఇన్ స్వింగర్ ఆన్ టు ద స్టంప్స్, మయాంక్ అగర్వాల్ స్టంప్స్ క్యాస్టెడ్. అది ఫస్ట్ బ్లడ్. అండ్ ఫ్రమ్ దేర్ వాళ్ళ ప్లాన్స్ అన్ని చాలా పగడ్బందీగా ముందుకెళ్తూ వచ్చాయి. ఎవ్రీబడి ఫాల్టెడ్. కరుణ్ నాయర్ అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ పక్కకి జరిగి ఆ స్వీప్ షాట్ ఆడదాం అనుకున్నాడు, తను బోల్డ్ అయిపోయాడు. అండ్ వన్స్ కేఎల్ రాహుల్ ఈజ్ గాన్, మ్యాచ్ వాజ్ ఆల్వేస్ గాన్. అయిపోయింది అక్కడ. నికోలస్ పూరన్ బాగా ఆడాడు. నికోలస్ పూరన్ ట్రై చేశాడు, గుడ్ 40 odd runs కొట్టాడు మంచి స్ట్రైక్ రేట్తో. తను హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ అవుట్ అయిపోయాడు. అందరూ అవుట్ అయిపోయారు. ఎవ్వరు కూడా సరిగ్గా ఆడే ప్రయత్నమే చేయలేదు. దే లుక్డ్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్. సో ఇంత మార్జిన్తో వాళ్ళు ఓడిపోవడం అని మనం చూసాం. లుక్ ఎట్ ద మార్జిన్, మోర్ దెన్ 40 runs in T20 అంటే ఇట్స్ అ హ్యూజ్ మార్జిన్. అండ్ ఈ ఒక్క మ్యాచ్ తాలూకా నెట్ రన్ రేట్ చూసుకుంటే -2 ఉంటుంది వాళ్ళకి. అఫ్ కోర్స్ బెంగళూరుకి అగేన్స్ట్గా వాళ్ళు తీసిన దాంట్లో +5 ఉంది, బట్ ఇందులో -2 ఉంది. అవన్నీ కూడా కన్సిడరేషన్స్లోకి వస్తాయి. నెట్ రన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత చెప్తాను మీకు. ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ నెట్ రన్ రేట్. సో ఒకసారి ముంబై బౌలింగ్ విషయానికి వస్తే ద కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ దే హావ్ సెట్, అల్టిమేట్ ఫీల్డ్ సెట్స్ ఆల్. మ్యాక్స్వెల్ని భలే ట్రాప్ చేశారు, కేఎల్ రాహుల్ని భలే ట్రాప్ చేశారు, నికోలస్ పూరన్ని బాగా ట్రాప్ చేశారు. బౌలింగ్ టు మయాంక్ అగర్వాల్ సూపర్, ఎక్సలెంట్. ఎక్కడెక్కడైతే థ్రెడ్స్ ఉన్నాయో అక్కడక్కడ పగడ్బందీ ప్లాన్ చేసుకొని రావడం, అద్భుతమైన ఫీల్డ్ సెట్ పెట్టడం, వెరీ ఫైన్ లెగ్. బాల్ హిప్స్ మీదకి వస్తే ఇట్లా ఆడితే ఆ ఫైన్ లెగ్ చాలా ఫైన్ ఉన్నాడు. రోహిత్ శర్మాస్ క్యాప్టెన్సీ, రోహిత్ శర్మాస్ ఫీల్డ్ ప్లేసింగ్ వాజ్ ఇంపెకబుల్. చాలా అద్భుతంగా టీంని లీడ్ చేయగలిగాడు. లాస్ట్ మ్యాచ్లో హార్ష్ ఫీల్డ్ సెట్స్ పెట్టాడు. ఈసారి హార్ష్గా కాకుండా ఈసారి బౌలర్కి ఒక కన్వీనియంట్ ఫీల్డ్ సెట్ చేశాడు. సో క్విక్గా అడాప్ట్ చేసుకునే కండిషన్స్ అన్నిటికీ కూడా బాగా యూజ్ చేసుకుని ఆడిన సందర్భం ఉంది. డ్రూ ఫ్యాక్టర్ ఉంటుంది అది ఇది అనుకుంటే రాహుల్ చహర్ బౌల్డ్ ఎక్సలెంట్, తను వికెట్లు తీస్తాడు. రాహుల్ చహర్ నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఉండింది, ఈ మ్యాచ్ దాకా ఆడట్లేదు ఏంటి అది. బట్ హీ ప్లేడ్ అండ్ హీ ప్రూవ్ అండ్ మంచి వికెట్స్ కూడా తీశాడు. కృణాల్ పాండ్యా బౌల్డ్ వెల్. సో ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ బ్లాక్స్ అన్నింటిని వాళ్ళు క్లియర్ చేసుకుని ఒక పగడ్బందీ టీం లాగా ముంబై ఇండియన్స్ కనిపిస్తాం. బట్ కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళ బ్లాక్స్ ఓపెనింగ్, యూ గెట్ రాహుల్ అవుట్, యూ గెట్ మయాంక్ అవుట్, దర్ ఇస్ నోబడీ, లిటరలీ నోబడీ. 160 దాకా కూడా వెళ్ళకపోతున్నారు, 150 దాకా వెళ్ళలేకపోతున్నారు. సో దిస్ ఈజ్ అ బిగ్ కన్సర్న్ ఫర్ కింగ్స్ 11 పంజాబ్. రిస్కియర్ మూవ్స్ తీసుకోకుండా ఉండాలి. నికోలస్ పూరన్ ప్లేడ్ వెల్, దట్ ఈస్ వన్ పాజిటివ్ ఫర్ దెమ్. షెల్డన్ కాట్రెల్ ఆ ఒక 30 runs దగ్గర నుంచి మళ్ళీ దగ్గరకు చాలా బాగా వేశారు, దట్ ఈస్ అనదర్ పాజిటివ్ ఫర్ దెమ్. బట్ దే హ్యావ్ టు స్ట్రైక్ అ ప్రాపర్ బ్యాలెన్స్. దట్స్ గోయింగ్ టు బి టఫ్ ఫర్ కింగ్స్ 11 పంజాబ్. ఆల్ రైట్, వెల్ డన్ ముంబై ఇండియన్స్. సెకండ్ విక్టరీ, ముందుకు వెళ్ళిపోయారు. ఒక త్రుటిలో తప్పిన విక్టరీ నుంచి ఒక మంచి కన్విన్సింగ్ విక్టరీ దాకా వచ్చారు. హార్డ్ లక్ కింగ్స్ 11 పంజాబ్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఉంది సిఎస్కే వర్సెస్ SRH. వచ్చేస్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.